దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి ఈ ఆదరణ గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఈ విధంగా దేవుని మాటల చేత మిమ్మల్ని దర్శించి ఈ విధంగా దేవుని మాటలు మీతో పంచుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ఆ దేవదేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఇంకా మిమ్మల్ని బహుగా దేవుడు దీవించునుగాక. ఆమేన్. రండి దేవుని యొక్క వాక్యం విందాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించిన మాట ఏంటంటే, యెహోవా నన్ను చేరదీసెను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటంటే, యెహోవా నన్ను చేరదీసెను. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 10వ వచనటువంటి మాట మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయను. దేవుని బిడ్డలను గమనించండి, వాక్యం ఏంటంటే దేవుని బిడ్డలను గమనించండి. దావీదు, మన పితరుడైన దావీదు గారు చెప్తున్న మాట ఏంటంటే, నా తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు నన్ను అందరూ విడిచిపెట్టేశారు, నా అన్నదమ్ములు అందరూ నన్ను విడిచిపెట్టేశారు, నేను ఎవరినైతే నమ్మానో వారు నన్ను విడిచిపెట్టేశారు, అందరూ నన్ను విడిచిపెట్టేసిన దేవుడు మాతో నన్ను చేరదీశాను. ఈరోజు వాక్యం ఉంటుంది దేవుని బిడ్డలో, భయపడు మాకు. ఈరోజు ఎందుకో దేవుడు మీతో చెప్తున్నాడు, నన్ను ఎవరు చేరదీయట్లేదే, నాకు ఎవరు అండగా నిలబడట్లేదే, నా అనుకున్న వాళ్ళు ఎవరు అందరూ నాకు దూరం అయిపోతున్నారే, నా అనుకున్న వాళ్ళు అందరూ నన్ను విడిచిపెట్టేస్తున్నారే అని కలవరపడుతున్నావా? భయపడమాకు. దేవుడు చెప్తున్నాడు, ఎవరు విడిచిపెట్టినా నేను తప్పక నిన్ను చేరదీస్తా. ఆమేన్. దేవుని బిడ్డలు గమనించండి, దేవుడు చేరదీశాడు. దేవుడు కొంతమంది చేరదీశాడు. ఆయన చేరదీస్తే మన జీవితాలు ఎలా ఉంటే మీకు చెప్తాను. ఈరోజు నేను ఎందుకో ఈ వాక్యం నిన్ను చేరదీయాలనుకుంటున్నాడు. అంటే నిన్ను ఆదరించాలనుకుంటున్నాడు, నిన్ను పట్టించుకోవాలనుకుంటున్నాడు, నీకు సహాయం చేయాలనుకుంటున్నాడు. ఆయన ఎవరెవరు చేరదీశాడో, ఆయన చేరదీస్తే వారి జీవితాలు ఏ విధంగా వెలిగించబడ్డాయో ఒక 3 వ్యక్తులు మీకు పరిచయం చేస్తా. మొదటి వ్యక్తి పేరు ఇస్మాయేలు. దేవుడు ఇస్మాయేల్ని చేరదీశాడు. ఆదికాండం మీరు చూడండి, 21వ అధ్యాయం 14వ వచనంలో చూడండి. ఆదికాండము 21వ అధ్యాయం 14 నుంచి 20 వచనాలు మీరు చదువుకోండి. ఇస్మాయేలుని తన తల్లిదండ్రులు విడిచిన దేవుడు అతన్ని చేరదీసి 12 గోత్రాలకి రాజుగా ఇస్మాయిల్ని దేవుడు చేశాను. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలకు గమనించండి, ఇస్మాయిల్ని అందరూ చేరదీశారు. నా అనుకున్న వాళ్ళ తల్లిదండ్రులు అందరూ నా అనుకున్న అందరూ అతన్ని విడిచిపెట్టేశారు, అందరూ త్రోసేసి ఎవరూ పట్టించుకోవట్లేదు. ఇస్మాయిల్నంట దేవుడు చేరదీసి అతని గోత్రంలోంచి 12 మంది రాజులు పుట్టేటట్లుగా దేవుడు దీవించాను. ఈరోజు నిన్ను చేరదీయబోతున్నాడు, నీ పట్ల అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. ధైర్యంగా ఉండు. రెండో వ్యక్తిని మీకు పరిచయం చేస్తా. రెండో వ్యక్తి పేరు మోషే. నిర్గమకాండం 2వ అధ్యాయం 1 నుంచి 10 వచనం మీరు చదువుకోండి. మోషేని అందరూ విడిచిపెట్టేశారు, తల్లిదండ్రులు విడిచిపెట్టేశారు, అందరూ విడిచిపెట్టేశారు, కానీ దేవుడు విడిచిపెట్టలేదు. తన తల్లిదండ్రులు విడిచిపెట్టారేమో కానీ మోషేని దేవుడు విడిచిపెట్టలేదు. దేవుడు చేరదీసి ఇశ్రాయేలు ప్రజలు నడిపించి ఒక గొప్ప నాయకుడిగా దేవుడు ఏర్పాటు చేసుకొనెను. హల్లెలూయా. దేవుని బిడ్డ గమనించండి, ఇస్మాయిల్ చేరదీసిన దేవుడు, మోషేని చేరదీసిన దేవుడు మన చేరదీయడా? మన కూడా చేరదీస్తాడు. ఈరోజు ఈ వాక్యం నీవు ఒకవేళ కష్టాల్లో ఉన్నావా, ఎవరు నేను చేరదీయట్లేదా, ఎవరు నేను పట్టించుకోవట్లేదా, అందరు నీ చిన్న చూపు చూస్తున్నారా, నువ్వు భయపడమాకు. దేవుడు ఖచ్చితంగా నేను చేరదీయబోతున్నాడు, నీ జీవితాన్ని వెలిగించబోతున్నాడు. ఆఖరికి ఇంకొక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. అతని పేరు ఎవరే అంటే యొప్తా. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలకు గమనించండి, యొప్తాని దేవుడు చేరదీశాడు. తల్లిదండ్రులు చేరదీయలేదు, తల్లిదండ్రులు విడిచిపెట్టించారు, చిన్న చూపు, అపహాస్యమైన మాటలు మాట్లాడారు, అన్నదమ్ములు అపహాస్యం చేశారు, అందరూ అపహాస్యం చేసినా కానీ దేవుడు యొప్తాని చేరదీశాడు. గొప్ప యుద్ధ వీరుడిగా దేవుడు ఆయన చేశాను. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డ గమనించండి, నువ్వు నమ్మిన దేవుడు, నేను నమ్మిన దేవుడు, నువ్వు పూజిస్తున్న దేవుడు, నేను పూజిస్తున్న దేవుడు చేరదీసేవాడు. ఏ కష్టాల్లో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా, కుటుంబంలో సమాధానం లేకపోయినా దేవుడికి మొరపెట్టు, నేను ఖచ్చితంగా చేరదీస్తాడు. ఇస్మాయిల్ చేరదీశాడు. ఇశ్రాయేల్ గోత్రంలోంచి 12 మంది రాజుని దేవుడు లేపాడు. మోషేని చేరదీశాడు, ఒక గొప్ప నాయకుడిగా దేవుడు చేసుకున్నాడు. యొప్తాని చేరదీశాడు, యుద్ధవీరుడిగా దేవుడు చేశాడు. నిన్ను చేరదీయబోతున్నాడు. ఈ వాక్యం నిన్ను కూడా చేరదీయబోతున్నాడు. మనం పెన్నడి చూడేటువంటి ఆశ్చర్యంగా నువ్వు చూడబోతున్నావు. ధైర్యంగా ఉండు, దేవుని మీద ఆనుకో, దేవుని నిన్ను చేరదీసి దీవించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. విత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం. వాక్యం ప్రతి ఒక్క జీవితం ఫలింపచేసి
నేను మిమ్మల్ని చేరదీస్తాను అంటున్నారు ప్రభా. ఈరోజు వాక్యం బిడ్డలు ఎవరైనా ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నా, ఇరుకుల్లో ఉన్న, సమస్యలో ఉన్న వారిని చేరదీసి బలపరచమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.